విధాత టీవీ ప్రేక్షకులందరూ మహాకాల భైరవుని అనుగ్రహంతో ఆ రాజమాతాంగీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య. దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య ఆది అమావాస్య అంటారు. ఈ అమావాస్య మనకి పరిహారాలకే కాదు, అన్నప్రసాద సేవకు కూడా ప్రసిద్ధి. మన పూర్వీకులు ఋషులు చెప్పిన మాట. ఆదివారం నాడు మనం ఉదయం అమావాస్య ఘడియల్లో ఈ హోమాన్ని ఎప్పట్లాగే రాజా శ్యామల సీత మహాకాల భైరవ హోమాన్ని మనం జరుపుకుంటాం. ఇందులో అనేకమైనటువంటి పరిహారాలు మీ యొక్క సమస్యల కోసం చేయబడతాయి. అలాగే ఈ విభూది, ముఖ్యంగా హోమంలో వేసేటువంటి ద్రవ్యాలు, అష్టభైరవులకి కొన్ని తాంత్రిక ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలను వేసి వాటి యొక్క విభూదిని తీసి మీకు పంపించడం జరుగుతుంది. ఈ విభూదిని ధరించడం వలన మీకు ఎదుట వ్యక్తిని ఆకర్షించేటువంటి శక్తి, అంటే మంచి పనుల కోసం వస్తుంది. అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. హోమం కోసం ఎవరైనా సరే వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే హోమం వివరాలు తెలియజేయబడతాయి. మీరు మీ సమస్యల నుంచి బయటపడడానికి ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి హోమం అనంతరం అన్నప్రసాద సేవ జరుగుతుంది. మీకు భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కాదు, కర్మలను తొలగించుకోవాలి అంటే సేవ చేయాలి. ఆ సేవ కోసం మీరిచ్చేటువంటి ఆ దక్షిణతో నేను మన పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశ్రమంలో, అలాగే వేరొక మన ఆశ్రమంలో పిల్లలకి భోజన సౌకర్యం, అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ వంతు కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని బిడ్డలకు సేవ చేసిన వారు అవుతారు. ఆ భైరవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని మీకోసం నేను మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా చివరి వరకు చూసి, ఎందుకంటే చాలామంది ఈ రెమెడీస్ ఫాలో అయ్యి కూడా వారు కాస్త బాధల నుంచి విముక్తి కూడా కలిగించుకున్న వారు ఉన్నారు. ఈ రెమెడీస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. భైరవ శక్తి అనేటువంటి మరో ఛానల్లో మనం అనేకమైనటువంటి పరిహారాల కోసం చెప్తున్నాం. ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయాలో కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పాం. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు అది కూడా చూసి శ్రావణ మాసంలో ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మీరు పరిశీలించి మీరు ఆ విధంగా చేసినట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు అద్భుతాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి ఆగస్టు 1 నుంచి 15 వరకు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ ఈ కన్యారాశి వారికి రాశ్యాధిపతి ఎవరు? బుధుడు. ఈ బుధుడు వక్రించి వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ బుధుడు వక్రించి వ్యయంలో సంచరిస్తున్నాడు. అందువలన కొద్దిగా కన్యారాశి వారికి అయితే ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. ప్రతి విషయంలో తలదూర్చి డబ్బు తగిలేస్తే ఇబ్బంది పడతారు. అలాగే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు దూరదృష్టితో ఆలోచించి కొత్త పనులు ప్రారంభించటం అది మీకు కాస్త మంచిదనే చెప్పాలి. దూరదృష్టితో ఆలోచించి మీరు ఏదైనా ఒక పని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే అయితే ఇక్కడ మీకు ఒక
ఇబ్బంది ఏమిటంటే మీరు ఎక్కడికైనా సరే ఇల్లు విడిచి బయటికి ఏ క్యాంప్ అయినా వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు జాగ్రత్తగా ఉండాలి, సెక్యూరిటీ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చోరీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు లగేజీలు పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశీ పర్యటన చేసేవారికి కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ శత్రువర్గంలో కొంతమంది అనుకోకుండా మీతో చేతులు కలపటానికి కూడా సిద్ధపడటం అనేది మీకు కాస్త ఆశ్చర్యాన్ని అయితే ఇస్తుంది. కాకపోతే పరిస్థితులు కదా, ఎవడు ఏం చేయలేడు. పరిస్థితులకి అందరూ తలంచాల్సిందే. మరి స్థిరాస్తులు ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటే వారు కాస్త ఆలోచించి ఆ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలన చేసుకొని కొనుక్కుంటే మంచిది. రుణ ప్రయత్నాలు అయితే ఇమీడియట్గా అయితే జరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కోర్టు వ్యవహారాలు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లో మాత్రం చాలా బాధ్యతగా ఉండాలి. నిర్లక్ష్యం అయితే పనికిరాదు. కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ వారి పట్ల శ్రద్ధగా బాధ్యతగా మాత్రం ఉండాలి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చిన్నపాటి ఆటంకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కాని వారికి అయితే కాస్త సమయం తీసుకుంటుంది మ్యాచ్ సెట్ అవ్వటం. నిరుద్యోగులకు అవకాశాలు దగ్గరగా వచ్చినట్టే ఉండి పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి. మీకు ఆ పోస్ట్పోన్ అవ్వటం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు అయితే నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో మీరు జాగ్రత్తగా ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎంత తిరిగితే మీకు భవిష్యత్తు అంత బాగుంటుంది. ఉద్యోగస్తులకైతే సాధారణ ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయకపోవటం వల్ల ఏమిటంటే కాస్త కొన్ని విషయాల్లో మిస్ అవుతూ ఉండటం, దీనివలన అధికారులు మీపై యాంటీగా ఉండటం. అందువలన అధికారులను మెప్పించుకోవాలి అంటే ఇక్కడ మీరు పని పట్ల ఫోకస్ పెట్టాలి. లేదనుకోండి ఇబ్బందులు అయితే వస్తాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు. వ్యాపారాలు కాస్త నత్తనడక సాగిన నష్టాలైతే వచ్చే పరిస్థితి చాలా తక్కువగా ఉంది. అలా మెయింటెనెన్స్కి అయితే మీకు వచ్చింది సరిపోతూ ఉంటుంది. నూతన పెట్టుబడులు అయితే అవకాశం లేదు, అంత మంచిది కాదు. షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కళాకారులకైతే మధ్యస్థంగా ఉంది. కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి మిస్ అవుతూ ఉంటాయి. అయినా పర్వాలేదు, జీవన విధానానికి లోటు అయితే ఉండదు. మరి విద్యార్థులకైతే చదువు పట్ల కాస్త కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ఇతర విషయాల్లో కాన్సన్ట్రేషన్ పెట్టి చదువు పట్ల మిస్ అవ్వటం అంత మంచిది కాదు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. మరి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందంటే ఒక్క సూర్యుడు తప్ప, అంటే రవిగ్రహం తప్ప మిగతా గ్రహాలన్నీ అంత అనుకూలంగా కనిపించట్లేదు. ముఖ్యంగా కుజుడు, బుధుడు, శుక్రుడు అయితే అంత అనుకూల ఫలితాలు అయితే ఇవ్వటం లేదు. మరి ఈ కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠిద్దాం, విజయాలు సాధిద్దాం. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకుంటే బాగుంటుంది. డెఫినెట్గా ప్రతినిత్యం 19 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. నవగ్రహాలకి ఆ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే మీకు బాగుంటుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందువల్ల ఈ మంత్రం చదువుకుంటే ఉదయం సాయంత్రం మీరు ప్రతినిత్యం కూడా సూర్యభగవానుడికి నమస్కారం పెట్టుకోవటం శుభ ఫలితాలే ఉంటాయి. అలాగే అవకాశం ఉంటే హోమంలో కూడా మంచి సమయం కాబట్టి పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.